ఆరాధన హాజరైన మీ అందరికీ క్రీస్తు ప్రభువులో ప్రత్యేకమైన వందనాలు. దేవుని యొక్క వాక్యాన్ని కొద్దిసేపు మనం ధ్యానించుదాం. తండ్రి అయిన దేవుడు భూమి మీద ఉన్న మనుషులను తన బిడ్డలుగా చేసుకోవడానికి ఏవైతే అడ్డంకులు ఉన్నాయో ఆయనకి మనకి మధ్యలో వారన్నింటినీ కూడా క్రీస్తు ప్రభు ద్వారా తొలగించేశారు. అంటే మన పాపాలు, మన దోషాలు క్రీస్తు ప్రభు రక్తంలో మరి పోవడానికి, మనల్ని పాపాల నుంచి విమోచించడానికి దేవుడు చక్కని సంకల్పాన్ని సంకల్పించి దాన్ని ఆయన నెరవేర్చారు క్రీస్తు ప్రభు ద్వారా. మరి ఎవరైతే దీన్ని అందిపుచ్చుకుని వాక్యాన్ని అంగీకరించి ప్రభులోనికి వచ్చి ఆయన కుమారుని సంఘంలో విశ్వాసాలు ఎదుగుతూ ఉన్నారో వారందరినీ కూడా ఆయన చిత్తానుసారంగా నడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన సహాయం పరిశుద్ధాత్మ ద్వారా మనకు అందిస్తూ ఉన్నారు. కనుక మనం ఏం చేయాలి అంటే ఎదుగుతున్న క్రమంలో వాక్యాన్ని బేరీజు వేసుకుని మనం మన జీవితాన్ని దిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ప్రతి వాళ్ళు చేయవలసిన మరి కనీస ధర్మం. దేవుడు ఆశించేది కూడా అదే. అందుకనే అంటాడు ఆయన, నువ్వు ఆలోచించుకుని నీ ప్రవర్తన దిద్దుకో. నువ్వు ఆలోచించుకో. ఏం ఆలోచించుకోవాలి? వాక్యాన్ని పెట్టి నీ జీవితాన్ని సరి చేసుకోవాలి, సరి చూసుకోవాలి, దిద్దుకోవాలి.